శ్రీలంక పర్యటనలో భారత టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. మరొక మ్యాచ్ మిగిలుండగానే 3 టీ20 సిరీస్ ను 2-0తో సాధించింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. అయితే ఎదుర్కొన్న తొలి బంతికే సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మెడ నొప్పి కారణంతో శుభ్మన్ గిల్ రెండో టీ20కు దూరం అవడంతో సంజు శాంసన్ కి తుది జట్టులో అవకాశం వచ్చింది. అయితే శాంసన్ ను ఓపెనర్ గా పంపించారు. వర్షం కారణంగా లక్ష్యాన్ని 8 ఓవర్లకు 78 పరుగులుగా కుదించడంతో తొలి బంతి నుంచి దూకుడుగా ఆడాలనుకున్న సంజు శాంసన్ తీక్షణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గోల్డెన్ డకౌట్ అవడంతో శాంసన్ పై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అవకాశాన్ని ఇచ్చినా శాంసన్ సద్వినియోగం చేసుకోవట్లేదని కమెంట్ చేస్తున్నారు. జట్టులోకి శాంసన్ రావాలని డిమాండ్ చేయడం, వచ్చిన తర్వాత అతను పేలవ ప్రదర్శన చేయడం, జట్టులో చోటు కోల్పోవడం ఓ చక్రంలా కొనసాగుతోందని వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. అయితే శాంసన్ మద్దతుదారులు నెట్టింట కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. శాంసన్ జట్టు నుంచి తప్పించాలని నయా కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల జింబాబ్వే సిరీస్ తో పాటు గత సీజన్ లో శాంసన్ 4-5 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడని, కానీ తనకి రెగ్యులర్ గా టచ్ లో లేని ఓపెనింగ్ స్థానంలో పంపించి ఉద్దేశపూర్వకంగానే ఒత్తిడికి గురి చేశారని అంటున్నారు. శాంసన్ కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తే ఓ స్థానాన్ని ఖరారు చేసి ఛాన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.